వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఇవాళ మన వీడియో ఏంటిది అనేది ఆల్రెడీ మీరు thumbnail చూసిర్రు. నా బర్త్డే ప్లస్ మా ఇంట్లో భిక్ష పెట్టుకున్నాము. ఇవాటికైతే స్వామి 3 రోజులు సోమ మంగళ బుధ. ఈరోజు అయితే బుధవారం ఏప్రిల్ 2 నా బర్త్డే. ప్రతి సంవత్సరం బర్త్డే కన్నా బర్త్డే తర్వాత మాలలు వేసుకునేది వచ్చేది, కానీ ఈసారి కొంచెం తొందరగా వచ్చింది కదా. అయితే ఈరోజు అయితే నా బర్త్డే. నాకెవరు విషయం చెప్తారు కానీ చెప్పిన వాళ్ళందరికీ అయితే చాలా థ్యాంక్ యూ. ఈ వీడియో మొత్తం భిక్ష పెట్టుకున్నాం కదా, అదే ఉంటుంది. స్వామి వాళ్ళకి భిక్ష పెట్టుకున్నాం ఫస్ట్ టైము. మిగతా 2 సంవత్సరాలు కూడా పోయిన సంవత్సరం వేసుకున్నాడు, కానీ ఇంటికాడ మేము కొంచెం జాగా మంచిగా లేదు, ప్లేస్ కుదిరి లేదని ఇంటికాడ పెట్టుకోలేదు, గుడి దగ్గరనే పెట్టుకున్నాం. కానీ ఈసారన్నా ఇంటికాడ పెట్టుకోవాలనేది మాకు ఒక కోరిక ఉండే, అదైతే ఇవాళ నెరవేరబోతుంది. హ్యాపీ, మంచిగా జరగాలని అయితే అనుకుంటా ఉన్నా. దేవునికి మంచిగా మనస్ఫూర్తిగా ఇప్పుడైతే దండం పెట్టుకున్నా, దీపం పెట్టుకున్నా, అయిపోయింది. ఇక కన్నయ్య అయితే 2 సార్లు లేచిండు. నేను 4:15 లేస్తే నా వెనకనే 4:30కు లేచిండు. మళ్ళీ ఆయనను పడుకోబెట్టి నా పని నేను చేసుకున్నా. మళ్ళీ ఇప్పుడు నేను స్నానం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ లేచిండు, మళ్ళీ పడుకోబెట్టిన. ఇప్పుడైతే దీపం పెట్టిన, చూడుర్రి. దీపం అయితే ఇట్లా పెట్టుకున్నా ఫ్రెండ్స్. టైం అయితే 5:06 అవుతుంది. ఇగో ఇవన్నీ సామాన్లు అయితే భిక్ష కోసం స్వామి వాళ్ళకు. పండ్లు ఫలాలు ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకో ఫోటో కావాలని, మాకు అంజన్న ఫోటో సపరేట్గా లేదన్నట్టు, అన్ని దేవుళ్ళు అల్లనే కలిసి ఉన్నాయి కదా, అందుకనేసి అంజన్న ఫోటో కూడా తీసుకొచ్చిండు. ఇవన్నీ అయితే భిక్ష కోసం సామాన్లు అన్నీ. ఇంకా కొన్ని షాపులు ఉన్నాయి తేవాలే. నాకు అన్ని కాడైతే ఇప్పుడు ఇక్కడ పడుకోబెట్టిన. ఇప్పుడైతే తులసిగద్ద కడిగిన. ఇక దీపం ఇక్కడ కూడా అలికి ముగ్గు పెట్టి దీపం పెట్టుకోవాలి. తోటకూర అలిగిన అందులో. ఇప్పుడే తెల్లారుతుంది. ఇవైతే జొన్లు. వాడకట్టోళ్ళందరికైతే చెప్పేసి అయితే వచ్చిన. నిన్న అటు మా అత్తమ్మకు, మా మరిదికి, మా బావకు నిన్న నైటే అట్టుండి వచ్చేటప్పుడే చెప్పి వచ్చిన. ఇవాళ ఎట్లాగో షాప్కి వెళ్ళడం కాదు అని. ఇప్పుడైతే స్వాములు పాల దీక్ష చేసి అయితే వెళ్ళిర్రు. ఇంకా స్నానాలు చేసి వంట చేసుకోవడానికి అయితే వస్తారు. నేనైతే గంజులు అవన్నీ అయితే రెడీగా ఉంచిన. చూద్దాము. నా బర్త్డే రోజు స్వాములకు భిక్ష పెట్టడం అనేది నాకు కొంచెం స్పెషల్గా మంచిగా అనిపిస్తుంది. వాళ్ళందరి ఆశీస్సులు కూడా మా ఫ్యామిలీ మీద ఉండాలి, ఆ దేవుని ఆశీస్సులు కూడా. అయితే ఇప్పుడు పూలు కోసిన, ఇంకా బాగానే వెళ్తాయి కానీ చేతన అవుతలేదు, కొయ్యలేదుగా. ఇవి నా మందం అయితే అవుతాయి, అల్లుకొని పెట్టుకోవాలి. ఇంకా వాళ్ళు వస్తే మరి మా అమ్మ వాళ్ళకు కూడా చెప్పినాం, వస్తా అన్నారు. అయితే స్వాములు ఇద్దరైనా ముగ్గురైనా మా వాళ్ళకు భిక్ష వడ్డించేటప్పుడు ఉండాలి. ఎవరినైనా 2 ఉంచుర్రి, అన్నం తినకుంటా అని, ఫాస్టింగ్ ఉంచుర్రి అని చెప్పిర్రు. అయితే మా తమ్ముళ్ళు 2 అతి కష్టం మీద ఆఖరికి, అంటే పని చేసేటోళ్ళు కదా, తొందరనే అన్నం తినుడు అలవాటు నాకైనా వాళ్ళకైనా. ఇంకా నా అలవాటు కొంచెం ఇక్కడ వచ్చిన దగ్గర నుండి తప్పుతుంది, కానీ వాళ్ళైతే 8:30కు అట్లా మా వాళ్ళు తొందరనే 8 వరకు అన్నం కూర వండేస్తారు. తొందరనే తిని తోటలోకి వెళ్ళే అలవాటు అన్నట్టు. ఇక ఏమో ఉండను అని అన్నాడు, కానీ లేదబ్బా ఉండురా అని నేనైతే దేవుని కోసమే కదా, ఉండురా ఎవరు లేరు చదివేటోళ్ళు అన్న తర్వాత ఇక 2 తమ్ముళ్ళు కూడా ఉంటా అని అన్నారు. ఇక వాళ్ళు అయితే వచ్చిన తర్వాత టమాటాలు అమ్మ వాళ్ళకే ఉన్నాయి. ఇక ఆ టమాటాలు తీసుకొని అయితే రమ్మని చెప్పిన. చాన్విత్ కూడా స్కూల్ ఇవ్వాలి, ఇక డుమ్మా కొట్టేసినాము. వెళ్ళి మళ్ళీ బస్సులా రమ్మన్నాం, కానీ బస్సులో మళ్ళీ ప్లేస్ ఉంటుందో లేదో, ఏడుస్తుంది ఉత్తగానే, బాగా సెన్సిటివ్, ఉత్తగానే ఏడుస్తుంది మళ్ళీ డ్రైవర్ ఏమన్నా అంటే అని. ఇక సరే ఇవాళ ఒకరోజు డుమ్మ కొట్టేసిరా అమ్మమ్మతో అని చెప్పిన. ఇక శాన్వి, అమ్మ, చిన్న తమ్ముడు, పెద్ద తమ్ముడు 2 అయితే వస్తారు, 3-4 అయితే వస్తారు. ఇక వాళ్ళు వచ్చినాక ఆ టమాటాలు తెచ్చినాక స్వాములు కూడా వచ్చి స్వాములే చేసుకుంటారు, అంత మనం ఏం చేసుడు ఉంటుంది. కానీ ఏంటంటే
ఉండాలి అన్నట్టుగా. ఇక ఇంత పెద్ద భిక్ష పెట్టుకుంటున్నాం, పెద్దదో చిన్నదో దేవునికి ఉండకుంటే ఎట్లా అని ఉండాలి. ఇంకా నాకైతే ఫస్ట్ ఈ పూలల్లు రాదు ఫ్రెండ్స్. మా ఇంటి పక్కకు ఒక అత్తమ్మ ఉండేది. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ అత్తమ్మనే ఇక పూలన్నీ అక్కడిక్కడ జమ చేసుకొని పోయి అత్తమ్మని అల్లిమనేదాన్ని అన్నట్టు. అప్పుడు అనిపించేది అబ్బకి పూలు కూడా అల్లరాదా అని అందరూ అంటే నాకు ఎట్లనో మంచిగా అనిపించేది కాదు. ఇక మెల్లగా యూట్యూబ్లో చూసి అయితే ఈ పూల అల్లుడు నేర్చుకున్నా. మెల్లగా చూసి అయితే పూల అల్లుడు నేర్చుకున్నా. అంటే ఈ పూల అల్లుడు కూడా రాదా అని అంటారు కదా. రాదు అంటే మనం దాని గురించి ట్రై చేయండి, ఎవరికి రాదు కదా. ఇప్పుడు టైలరింగ్ షాప్ వాళ్ళు ఉన్నారు, ఈ బ్లౌజ్ కుట్టుడు వాళ్ళకు అంతేనా అనిపిస్తుంది. అదే మనం ఆ టైలరింగ్ గురించి మనకు తెలియని వాళ్ళం బ్లౌజ్ కుట్టాలంటే కుట్టగలుగుతామా చెప్పుర్రి. గట్లనే ఏదైనా అని నాకు అనిపిస్తుంది. ఇక మెల్లగా పూల అల్లుడు అయితే నేర్చుకున్నా, పూల చెట్లు పెట్టుకున్నా. 2 ఆడపిల్లలు ఉన్నారు, ఎప్పటికాళ్ళకి పూల అల్లుడు ఆ జుట్లకు పెట్టుడు ఉండాలి కదా. అందుకోసమే ఇక మంచిగా నేను అల్లుకొని రోజు ఈ మాలలు వేసుకున్నప్పుడు అయితే రోజు మంచిగా పూలు పెట్టుకుంటా. మంచిగా మనసు మంచిగా అనిపిస్తుంది. మల్లెపూలు అయితే మంచిగా ఉడుతున్నాయి. ఇంకా ఇప్పుడే అన్ని మొగ్గలు పడుతున్నాయి. ఇక నా ఉన్న జుట్టి మందం అయితే వెళ్తున్నాయి. చెట్లు ఉండాలనిపిస్తుంది కానీ చెట్లు పూలు కాయలు ఇవ్వకుంటే ఆ చెట్టు ఉండద్దు అనిపిస్తుంది. అదే మంచిగా పూలు పుట్టేనేమో అబ్బా ఈ చెట్టు మంచిగా పూలు పుట్టాలి ఇంకా 2 పెట్టాలనిపిస్తుంది కదా. ఇట్లా అల్లుకుంటాను నేనైతే. ఏటో పోయిండు మరి బండి వేసుకొని పోయిండా. ఎవరు రమ్మన్నాడు పోయిండు.
రాకు కావాలి ఎప్పుడు ఆడు బాగా చెప్తాను రాకునే పడ్డాను ఆయన కూడా రాకపో ఊరేనే తింటు నేను రాకపో ఊరు రాకపో ఇప్పుడు కొంచెం తమ్ముళ్ళు ఆడుకుంటారు దానికి వచ్చానని చెప్పనా ఇప్పుడు ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే వీడియో స్కిప్ చేయకుండానే చూసిర్రు అని అయితే అనుకుంటా ఉన్నా. చూసిన వాళ్ళందరికీ అయితే చాలా కృతజ్ఞతలు. ఇంకా ఇప్పుడైతే భిక్ష టైం అయితే అయిపోయింది కదా, భిక్ష అయితే తిన్నారు స్వాములందరూ, అయిపోయింది వాళ్ళది. ఇక చాలా సంతోషంగా ఉంది. ఇట్లా పెట్టుకున్నాడు ఇదే ఫస్ట్ సారి అని చెప్పిన కదా, మొట్టమొదటిసారిగా ఇట్లా అయితే పెట్టుకున్నాము. చాలా కోరికలు కోరినాము, ఏమవుతుందో ఇక చూడాలి. అంజన్న దేవుడు అన్నీ నెరవేరుస్తాడు అనే అనుకుంటాను. కొంచెం సమయం పట్టచ్చు, కానీ ఖచ్చితంగా మనం ఏది మొక్కుకున్నా కూడా, అంటే మంచి మనసుతోని ఏది మొక్కుకున్నా కూడా జరుగుతుందని నేనైతే నమ్ముతున్నా. మేము అందరం నమ్ముతాము, నేననే కాదు. అయితే ఇక్కడ వీడియో అయితే కొంచెం కెమెరా సెట్ చేసుకున్నా నేను ఫస్టే. ఒక చిన్నగా వీడియో తీసి పెట్టుకుందాము, తర్వాత ఎప్పుడన్నా చూడడానికి మంచిగా ఉంటుంది అని అన్నట్టుగానే వీడియో తీసుకున్నా. అయితే ఈ వీడియో ఏమవుతుంది అంటే, నేను ఫస్ట్ ఎంట్రీలో చెప్పిన కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో నా బర్త్డే ప్లస్ మళ్ళీ స్వాముల భిక్ష ఉంటుంది అని. అంటే నేను ఇంత లాంగ్ వీడియో అవుతుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దాదాపు ఒక 2 గంటల వీడియో రికార్డ్ అయింది. ఇక 1-2 గంటలు పెట్టలేము కాబట్టి మీరైతే ఏమనుకోకండి, మీకు ముందుగా సారీ. నేను ఈ వీడియో స్వాముల భిక్ష వరకు పొద్దున అంటే మధ్యాహ్నం భిక్ష సమయం వరకు ఎట్లా జరిగింది, ఏంది, ఎవరెవరు వచ్చిర్రు భోజనాలకు అన్నది మాత్రమే ఈ వీడియోలో పెడుతున్నా. మళ్ళీ సాయంత్రం అంటే 4-5 వరకు మళ్ళీ స్వాములు వస్తారు కదా, అక్కడి నుండి మళ్ళీ నేను కేక్ కట్ చేసింది, స్వాములకు ఓడి బియ్యం పోసింది, పండ్లు ఫలాలు మేము స్వాములకు ఓడి నింపింది, అదంతా ఇంకొక వీడియోలో పెడతాను. ప్లీజ్ ఏమనుకోకండి. అంటే వీడియో నేను ఫస్టే చెప్పిన కదా, అంటే నేను ఇంత లాంగ్ వీడియో అవుతుంది అని అనుకోలేదు. అందుకనే మరీ గంట వీడియో పెడితే ఎవ్వరు చూడరు కదా ఫ్రెండ్స్, అందుకనేసే 2 వీడియోలుగా సపరేట్గా చేసి, ఇది పార్ట్ 1 అది పార్ట్ 2 లాగా పెడతా. అయితే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఆ వీడియో కూడా చూడండి. ఈ వీడియో అప్లోడ్ చేసిన 2 రోజులకు ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేస్తా. ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి, నచ్చితే లైక్ ఇవ్వండి. అందరూ కామెంట్లో జై శ్రీరామ్ అని రాయండి, శ్రీ ఆంజనేయం అని రాయండి. మీకు ఏది నచ్చితే అది మీరు అంటే జై శ్రీరామ్ అనే కాదు, ఎవరి దేవుడు వాళ్ళకు ముఖ్యం అన్నట్టు. అంటే నేను అందరి దేవుళ్ళని అని అయితే అంటలేను, కాకపోతే అందరూ మన ఇప్పుడు ఎట్లున్నారు కానీ కులం నా కులం అన్నట్టుగా కొన్ని విభేదాలు వస్తున్నాయి కదా. అన్ని దేవుళ్ళు ఒక్కటే అది అని మనం అనుకోవాలి, ఎవరో ఏదో అన్నారు అని పట్టించుకోవద్దు. అయితే ఇక్కడ ఈ తొట్టి గ్యాంగ్ అంతా మా మిన్నుగాని ఫ్రెండ్స్. అక్కడ కూర్చున్నది మా అత్తమ్మ, ఇంకొక మా యారాలు. ఇక్కడ మా తమ్ముడు, మా చిన్న తమ్ముడు స్వాములాగానే మారిపోయారు ఇయ్యాలైతే. ఇక అమ్మ అయితే అందరికీ వడ్డిస్తూ ఉన్నది. ఇంటికి మనము ఎంత మందిని పిలిచి అన్నం ఇంట్లో పెట్టుకుంటే, అంటే అన్నదానం చేసుకుంటే అంత మంచిదంట ఫ్రెండ్స్. ఎంతమంది ఇంటికి వచ్చి తొక్కుడితే అంత మంచిదట. నాకు ఒక అయ్యగారు చెప్పిండు, మంచిగా అనిపించింది. ఇంకా నా బర్త్డే విషెస్ ఎవరన్నా చెప్పిన వాళ్ళు ఉంటే వాళ్ళందరికైతే చాలా థ్యాంక్ యూ. స్వాములు కూడా అన్నారు, స్వామి మీ పుట్టినరోజు మరియు భిక్ష మంచిగా ఒకటే రోజు కుదిర్చుకొని పెట్టుకున్నారు అని అందరూ స్వాములందరూ కూడా నన్ను బ్లెస్ చేసిర్రు. చాలా మంచిగా అనిపించింది. నా ఒక హ్యాపీనెస్ వేరేలాగా ఉండే అన్నట్టు. అంటే మేము అనుకోలేదు ఇట్లా. ఇదే రోజు
బర్త్డే రోజే పెట్టుకోవాలి. మేము అట్లా బర్త్డే మరియు భిక్ష రెండు ఒకటే రోజు కలిసి వచ్చేటట్టు పెట్టుకోవాలనే ఆలోచన అయితే మాకు ఎప్పుడు అది రాలేదు. అంటే ఇది ఎట్లనో అట్లా సడన్గా అయిపోయింది. అంటే బర్త్డే ముందు ఉన్నదంటే మనం ఎవరైనా నేనైతే చూసుకుంటా ఇంకెన్ని రోజులు ఉంది, ఏ వారం వస్తుంది అని. అట్లనే చూసుకుంటే బుధవారం వస్తుంది అని తెలుసు, కానీ నాకు ఈ స్వామి పూజల పొద్దున మధ్యాహ్నం సాయంత్రం పూజ చేసుడు, మళ్ళీ షాప్కి వెళ్ళుడు, ఈ బిజీలో నేను బర్త్డే బుధవారం ఉంది అన్న సంగతి కూడా నేను మర్చిపోయినా. అయితే స్వామి ఇంటికి వచ్చి మరి నేనైతే అక్కడ స్వాములకు గురుస్వామికి చెప్పేసిన బుధవారం మా ఇంటికాన్నే భిక్ష పెట్టుకుంటున్నామని, మరి నువ్వేమంటావు అని చెప్పిండు. ఇక నువ్వు చెప్పిన తర్వాత నేనేమంటా స్వామి, సరే పెట్టుకుందాము అని కూడా అన్నా. ఆ పెట్టుకుందాము అని అన్నా కానీ బుధవారం నా బర్త్డే అని కూడా నేను అప్పుడు కూడా నాకు అది ఆలోచన రాలేదన్నట్టు. ఇక తర్వాత మంగళవారం రోజు చూసుకుంటే రేపు నా బర్త్డే కదా, రెండు ఒకటే రోజు అవుతున్నాయి అని అప్పుడు అనిపించింది. మంచిగా అనిపించింది మనసుకు కూడా. ఇక స్వాములు అందరూ అయితే మంచిగా దీవిచ్చిర్రు. ఈ వీడియో చూసి మళ్ళీ నెక్స్ట్ వీడియో చూడండి, మంచిగా ఉంటుంది మెమొరీ నింపుడు, స్వాములు భజన చేసుడు, నేను కేక్ కట్ చేసిన. అంటే మా తమ్ముడు వచ్చేటప్పుడు కేక్ కొనుక్కరమ్మని చెప్పిందట. నేనైతే ఫాస్టింగ్, మేము ఎవరని తినము, స్వాములు తినరు, నేను తినరు. కానీ ఏంటంటే నాకు కొంచెం సంతోషం ఇవ్వడానికి మాత్రమే మా స్వామి అట్లా కేక్ తెమ్మని చెప్పిండట. మంచిగా అనిపించింది. ఆడికైనా నేను వద్దు స్వామి, నేను ఎట్లాగో తినను, ఫాస్టింగే కదా అని అంటే, లేదు స్వామి నువ్వు కట్ చేయి, నీ సంబరం కొద్దీ నువ్వు కట్ చేసుకో, పిల్లలైనా తింటారు కదా, అందరం హ్యాపీగా ఉన్నట్టు ఉంటుంది, స్వాములు కూడా ఉంటారు అని చెప్పేసి అయితే ఒక అర్ధ కిలో అంత కేక్ అయితే తీసుకొచ్చినాము. ఇక ఇంకా నా బర్త్డే అంటే మా అత్తమ్మ, మామయ్య, మా అమ్మ కూడా ఉండే, ఇంకా మంచిగా అనిపించింది. ఇక అది వీడియో ఇంకా మంచిగా ఉంటుంది, చూడుర్రి. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడుర్రి, మంచిగా అనిపిస్తుంది. అందరూ మీకు ఎట్లా అంటే కొంచెం ఒక పాజిటివ్ వైబ్స్ లాగా అనిపిస్తాయి. వాళ్ళ పాటలైనా వాళ్ళ భజన అయినా అది అంతా చూస్తే. కానీ మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. ఎన్నిసార్లు చెప్తావు అని అనుకోకండి, నా మనసులో నుండి వచ్చే మాటే అది. ఇక ఇక్కడ తినేటోళ్ళు అయితే మా బావ వాళ్ళే, అంటే మేమందరము పాలోళ్ళు అని అనుకుంటాం కదా, వాళ్ళందరూ వచ్చిర్రు అన్నట్టు. ఊర్లో ఇంకా లేడీస్ కూడా వచ్చిర్రు, కానీ నేను వాళ్ళను వీడియో తీయలేదు. అంటే అందరికీ నచ్చవు, మళ్ళీ మనం వాళ్ళ వైపు కెమెరా పెడితే వాళ్ళు ఏ విధంగా అపార్థం చేసుకుంటారో, ఈమెకి ఏంది అని నన్ను నెగిటివ్గా ఆలోచించుకుంటారు. ప్లస్ వాళ్ళు అందరూ కెమెరా ముందుకు రావాలంటే రాలేరు కదా, అట్లా. అందుకనేసి నేనైతే లేడీస్ని ఎవరిని వీడియో తీయలేదు. ఇక్కడ స్వాములు భిక్ష చేసిర్రు కదా, ఇదే ప్లేస్లో కెమెరా అక్కడనే నేను సెట్ చేసుకొని పెట్టినుండే. స్వాములు ఇక్కడనే కూర్చొని భిక్ష చేసిర్రు కదా, అదే ప్లేస్లో నేను కెమెరా సెట్ చేసుకొని ఉండే. ఇదంతా వీడియో రికార్డ్ అయింది. అయితే ఇక వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో అయితే తొందరలోనే ఒక 2 డేస్లో అప్లోడ్ చేసేస్తా. కొంచెం నేను షాప్ నుండి ఇంటి నుండి షాప్కి అటే అవుతుంది, అందుకోసమే ఎడిటింగ్ కూడా చాలా లేట్ అయింది. అయితే ఇక వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మాకు కరెంట్ కూడా లేదు, మరి మీకు ఉందా? చాలా వర్షము, గాలి దుమారం ఇవన్నీ వస్తున్నాయి. కొంచెం ఇబ్బందే అవుతూ ఉన్నది, కానీ ఇక సర్దుకోవాలి, తప్పదు. అమ్మ కూడా పొద్దున్నే వెళ్ళిపోయింది, పని ఉన్నది అనేసి అయితే బోళ్ళు అవన్నీ కడిగిన తర్వాత వెళ్ళింది. ఇక అత్తమ్మ కూడా ఆ నైట్ నిద్ర చేసి అత్తమ్మ కూడా వెళ్ళిపోయింది. నెక్స్ట్ వీడియో అయితే చూడుర్రి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్.